అజిత్ పవార్ మరణం కలకలం రేపింది. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించినటువంటి సంగతి తెలిసిందే. 7 ఏళ్ల ముందే అజిత్ పవార్ మరణంపై ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ శృతి ద్వివేది ట్వీట్ చేసింది. సడన్ ఎయిర్ క్రాష్లో అజిత్ మరణిస్తాడంటూ కూడా 2019 నవంబర్ 28న ట్వీట్ చేసింది శృతి. ప్రస్తుతం సోషల్ మీడియాలో శృతి ద్వివేది పోస్ట్ వైరల్గా మారింది. నా జోస్యం నిజమైందంటూ కూడా ట్వీట్ చేసింది శృతి ద్వివేది. ఆస్ట్రాలజీ, సైకిక్ మీడియం, టారో రీడింగ్, అలాగే ఫేస్ రీడింగ్, న్యూమరాలజీలో శృతి ద్వివేదికి పట్టున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, శృతి ద్వివేది చేసినటువంటి ట్వీట్, 2019లో చేసినటువంటి ట్వీట్ అజిత్ పవార్ మరణానికి సంబంధించి ఆమె ఎగ్జాక్ట్గా చెప్పిందని చాలామంది అంటున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి, మిశ్రమ స్పందన ఏంటి? ఆమె చేసినటువంటి ట్వీట్కి నిజంగానే ఆ స్థాయిలో నిజంగానే చెప్తుంది అనేటువంటిది ఉందా, లేకపోతే శృతి ద్వివేది పోస్ట్కి సంబంధించి ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది అజిత్ పవార్ మరణంపై? ఏదైతే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అజిత్ పవార్ మరణం ఏదైతే జరిగినటువంటి నేపథ్యంలో శృతి ద్వివేది అనేటటువంటి ఆస్ట్రాలజర్ 7 ఏళ్ల క్రిందట 2019 నవంబర్ 28న ట్వీట్ చేశానంటూ కూడా సోషల్ మీడియాలో తిరిగి ఆమె పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఆస్ట్రాలజర్ కి సంబంధించినంత వరకు కూడా 7 ఏళ్ల క్రితమే అజిత్ పవార్ ఏదైతే సడన్ ఎయిర్ క్రాష్ లో మరణిస్తారంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం అంటూ కూడా తను ఫేస్బుక్ లో పెట్టినటువంటి పరిస్థితి, ట్వీట్ చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో మిశ్రమ స్పందన లభిస్తుందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా 7 ఏళ్ల క్రితం ఎలా మీరు చెప్పారనే దానిపై కూడా కొంతమంది మిశ్రమ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఆస్ట్రాలజర్ కి సంబంధించినంత వరకు కూడా 7 ఏళ్ల క్రితం తెలిసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఆపాల్సినటువంటి పని ఉంటుంది కదా, మీరు ఎందుకు చెప్పలేదని కొంతమంది చెప్తే, కొంతమంది తనకు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా 7 ఏళ్ల క్రితం చెప్పినటువంటి ఘటన ఇప్పుడు రిపీట్ అవ్వడంపై కూడా కొంత అనుమానం వ్యక్తం అవుతుందంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా దుష్ప్రచారం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఈవిడ గతంలో కూడా ఏదైతే కొన్ని ట్వీట్స్ చేసినటువంటి నేపథ్యం అవి కూడా నిజమవుతున్నటువంటి నేపథ్యంలో ఇది కూడా నిజమవడం అయ్యింది అంటూ కూడా కొంతమంది తనకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అజిత్ పవార్ లాంటి డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి సడన్ ఎయిర్ క్రాష్ లో చనిపోతారని చెప్పడం, అది కూడా 2019లో చెప్పినటువంటి ఘటన 7 ఏళ్లు గడిచిన తర్వాత అది జరిగినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ముందుకుంటానే అలర్ట్ చేసి ఉంటే ఇది జరిగేది కాదంటూ కూడా తన వర్గానికి సంబంధించి ఎవరైతే అజిత్ పవార్ కి సంబంధించినంత వరకు తన వర్గానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇదంతా కూడా మిశ్రమ స్పందనగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తను ఏదైతే ఈ ట్వీట్ కి సంబంధించినంత వరకు కూడా చాలా సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఆస్ట్రాలజీ గతంలో ఎవరి విషయంలోనైనా ఈ విధంగా చెప్పి జరిగినటువంటి సందర్భాలు కానీ పరిస్థితులు కానీ ఉన్నాయా భరత్? దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అయితే న్యూమరాలజీకి సంబంధించినంత వరకు శృతి ద్వివేదికి కొంత పట్టున్నటువంటి నేపథ్యంలో గతంలో ఏదైతే మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి నేపథ్యం, అక్కడ ఆవిడ గతంలో ఏదైతే చెప్పినటువంటి కొన్ని ఘటనలు జరిగాయంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం. ఏదైతే ఆస్ట్రాలజీ కానీ, సైకిక్ మీడియము, ఫేస్ రీడింగ్, న్యూమరాలజీ లాంటి అంశాలపై కొంతమందికి ఏదైతే చెప్పాలనుకునే వాళ్ళకి, కొంతమందికి దాని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఒకలా ఉండే అవకాశం ఉండబోతా ఉంది. ఆస్ట్రాలజర్ కి సంబంధించినంత వరకు తను ట్వీట్ చేశాను, ఆ రోజు చెప్పింది నిజమైందంటూ కూడా తను రీట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే 2019 నవంబర్ 28న పెట్టినటువంటి పోస్ట్ ని ఆవిడ రీట్వీట్ చేసి నేను చెప్పింది జరిగిందంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో కొంతమంది విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఏదైతే దానికి సంబంధించినంత వరకు కూడా సపోర్ట్ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తానని చెప్పొచ్చు. కాకపోతే రాష్ట్రానికి సంబంధించి కానీ, దేశానికి సంబంధించి కూడా ఇటువంటి అంశాలపైన ట్వీట్ చేస్తే బాగుంటుంది. దేశానికి రాబోయేటటువంటి రక్షణ రంగంలో కానీ, దేశానికి రాబోయే అవాంతరాలు కానీ ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా అటువంటివి ఏమైనా ఉంటే చెప్పాలంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. తమకు సంబంధించిన వ్యవహారాలు కానీ, అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించినంత వరకు కూడా ప్రముఖ హీరోయిన్ లాంటి అంశాలపై కూడా ఆవిడని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ట్వీట్ తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితిగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక అజిత్ పవార్ మరణం కలకలం రేపినటువంటి పరిస్థితి తెలిసిందే. ఇక విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించినటువంటి అంశం తెలిసిందే. ఇక 7 ఏళ్ల ముందే అజిత్ పవార్ మరణంపై ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ శృతి ద్వివేది ట్వీట్ చేశారు. సడన్ ఎయిర్ క్రాష్లో అజిత్ మరణిస్తాడంటూ కూడా 2019 నవంబర్ 28న శృతి ద్వివేది ట్వీట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శృతి ద్వివేది పోస్ట్ వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. నా జోస్యం నిజమైందంటూ కూడా ట్వీట్ చేసింది శృతి. ఆస్ట్రాలజీ, సైకిక్ మీడియం,
టారో రీడింగ్, ఫేస్ రీడింగ్, న్యూమరాలజీలో శృతి ద్వివేదికి పట్టున్నటువంటి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019లో ఆమె చేసినటువంటి ట్వీట్కి సంబంధించి కూడా నేను చెప్పిందే నిజమైంది అనటంలో కూడా దాన్ని రకరకాలైనటువంటి స్పందనలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మీరు ముందే హెచ్చరించి ఉండాల్సింది కదా, మీ జోస్యం మీరు చెప్పి వదిలేయటం కాకుండా ఆయన్ని అలర్ట్ చేస్తే బాగుండేది కదా అనేటువంటి వెర్షన్. అలాగే గతంలో శృతి ద్వివేది ఎవరెవరి విషయంలో ఏం కామెంట్స్ చేసిందో కూడా రాజకీయ నేతలు కావచ్చు, సినీ తారలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రముఖులకు సంబంధించి ఏమైనా ట్వీట్స్ చేసిందని కూడా అందరూ సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.